వెల్కమ్ బ్యాక్. మూసీ పునరుజ్జీవంపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగుతోంది. మూసీ సుందరీకరణ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణపై మాజీ మంత్రి కేటీఆర్ వివరణ ఇస్తున్నారు. లైవ్లో చూద్దాం. ఖచ్చితంగా మూసీ మాత్రం చేసి తీరుతా. మరి ఏందో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతో ఇంకో దాంతో కాదు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని గురించి నీళ్లు, వాటిని ఎట్లా వాడుకోవాలి, నిర్మాణాలు ఎట్లా చేయాలి, ఆ నదులకు బరాజులు అంటే నీటికి ప్రవహించే నీటికి అడ్డంగా బ్యారేజ్ కట్టి ఎట్లా నీళ్లు తీసుకొచ్చి తెలంగాణలోని ప్రతి ఎకరం ప్రతి ఇంచు సస్యశ్యామలం చేయాలి అని దాదాపు 2 గంటల పాటు కేసీఆర్ గారు నిండు శాసనసభలో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంటే ఒక నిర్మాణాత్మకమైన వివరణాత్మకమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా నేను చూసిన. కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినారు. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇండ్లు గులగొడతా. 2.5 ఏళ్ళు అయిందండి. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా సోదరుల్ని సోదరిమణుల్ని రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా 2.5 ఏళ్లలో హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టూ కానీ జిహెచ్ఎంసీలో కానీ ఇవాళ ఓఆర్ఆర్ లోపల కానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు ప్రభుత్వం తరఫున? ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా? కానీ నేను చూపెడతా, ఎన్ని వేల వందల ఇండ్లు గులగొట్టినవో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని కూలగొట్టినావు? అందుకే ఇవాళ మేము అంటున్నాం, కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే నిన్న ఈయన విధ్వంసం గురించి మాట్లాడినాడు. కానీ నేను ఇంకా రాజకీయ విమర్శల జోలి తగ్గించి కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారేమో 5 స్టార్ హోటల్లో, 5 నక్షత్రాల హోటల్లో ప్రాజెక్టు బాధితులు కానీ ప్రాజెక్టు సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఒక్క మనిషి లేడు అక్కడ. 5 స్టార్ హోటల్లో మంచి ఏసీ రూములో సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళ మధ్యన హైదరాబాద్ని ఎట్లా సుందరీకరిస్తాను, ఏం చేస్తానని చెప్పి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతానని ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే మేమేమనుకున్నాం, అసలైన బాధితులు ఎవరైతే ఆస్తి కోల్పోతున్నాం, ఎవరైతే భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మా కొంప కొల్లేరు చేసి ఈయన మరి ఏదో కడతానంటున్నాడు అని బాధతో అర్థనాదాలు చేస్తున్నారో ఆ మూసీ తీరంలోనే పెట్టాలి, అక్కడనే పెట్టాలని చెప్పి ఇవాళ పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని చెప్పి ఇక్కడ మేము ఈ సమావేశం పెట్టాం. మీకు కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పాలి. మీరు కింద చూస్తున్నారు, కొన్ని బొమ్మలు చూస్తున్నారు కింద. మీరు అవేదో మేము గూగుల్లోంచో వేరే దేశం నుంచి తెచ్చిన బొమ్మలు కాదు. అవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూస్తున్నామని మూసీ తీరంలో మనం ఆనాడు చేసిన సుందరీకరణకు సంబంధించిన బొమ్మలు అవి కింద ఉన్నాయి. మీరు మళ్ళీ చూపెడతాను మీకు. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ అదిగో మీ కళ్ళ ముందే ఉంది. కేవలం 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే అక్కడ కనబడతా ఉంది. ఒక్క ఇల్లు కూల్చలేదు, ఒక్క మనిషిని ఏడిపించలేదు. కానీ అవన్నీ కూడా 6 కిలోమీటర్ల పరిధిలో మరి ఆ రోజు చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే ఉండాలని చెప్పి మీకోసం అది పెట్టాం. ఒకసారి చరిత్రలోకి పోతే